అమ్మా కొద్దిగా. బొంబాయి బొట్టు బిళ్ళలు ఉన్నాయి కదా, బొట్టు బిళ్ళలు ఎలాగమ్మా? 10 రూపాయలు. క్లిప్పులు 15 రూపాయలు. రబ్బర్ బ్యాండ్స్ 10 రూపాయలు. ఇలాగా 5 రూపాయలు దానికి 10 రూపాయలు అంటావా? 5, 10 కమ్మేదానిలా కనబడుతున్నానా? నగతి అరిచా ఉంటే కాల్ చేస్తాను మళ్ళీ. నగతి కొంచెం మంచినీళ్ళు. ఎవరిని వదల దేగోది వదలదు. పదండి పదండి. ఎప్పుడు ఈ సిటీలో ఏంట్రా వాడితే వీడితే ఊరి చివరిలో ఒక ఫామ్ హౌస్ చూశాను. సరే పదండి. రే హర్ష,
ఏంట్రా అది మనల్ని చూసి కూడా డాన్స్ చేస్తుంది. కనబడ్డం లేదా ఏంట్రా దానికి? కనబడితే చూడగానే అరిచేది కదా. అయితే గుడ్డిదే అంటావా? 100% గుడ్డిదే. ఎంత బజార్దైనా అంత తేలిగ్గా మగాడు ముందు బట్టలిప్పదు. నలుగురు ముందు బట్టలిప్పిందంటే ఖచ్చితంగా గుడ్డిదే. అబ్బా ఏ ముందరా మామ, దీని బాడీలో పార్ట్స్ అన్ని బలిసిందవే. ఉండేది నాతో, నా ముందు దాన్ని పొగుడతావా? మూసుకొని వచ్చిన పని చేస్తా. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయమంటావు? ఏముందిరా, దానికి కళ్ళు కనబడవు. సో మన పని మనం చేసుకుంటే పోలా. రేయ్, అదిటే వస్తుంది, తప్పుకోండి. ఆగు, ఆగు. ఇదేంటి నా వైపు వస్తుంది? బాబోయ్, దిగిపోయిందరా అమ్మా. లక్కీ, వచ్చేసావా? ఉదయం నుండి ఎదురు చూస్తున్నాను నువ్వు ఎప్పుడు వస్తావా అని. వచ్చి రాగానే ఫ్లవర్స్ పలకటిస్తావా? నువ్వు మారు. సరే, నువ్వు కూర్చో, నేను చేంజ్ చేసుకొని వస్తాను. ఓకేనా? కింద పైన పెంచడం కదా, ముందు వెనక చూసుకొని రావాలి. ఏంటో చూసుకునేది? కారిపోతుంది ఇక్కడ. పోతే పోయింది లేరా, ముందు వచ్చిన పని చూసుకుందాం. ఒసేయ్, మీరంతా డబ్బులు ఎత్తికే పనిలో ఉండండి, నేను ఒక్క 5 నిమిషాలు. మూసుకొని వచ్చిన పని చూడు, లేదంటే నువ్వు చెప్పేది రైటే. మీరు పోయి కింద ఎత్తుకండి, నేను వెళ్ళి పైన ఎత్తుకుతా. బాబోయ్, దిగిపోయినట్టుందిరా స్వామి. అమ్మో వద్దు. రేయ్, ఏం దొరకలా. నీ సంగతి ఏంట్రా? మరి నీ పరిస్థితి ఏంట్రా? కర్మ కర్మ. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఒకవేళ మనకు ఒక్క రూపాయి కూడా దొరకకపోతే? ఆపరా నువ్వు నీ అపశకునం మాటలు. ఒక్క మాట కూడా నీ నోట్లోంచి మంచి మాట రాదేరా? ఇప్పుడు నేనేమన్నాను రా? ఒరే ఎర్రిపుల్క, ఇంత పెద్ద ఇంట్లో డబ్బు ఎవరైనా సొరుగులో దాచుకుంటారా? పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద పెద్ద బీరువాలు ఖజానాలు చేయించుకొని మీద దాచుకుంటారా డబ్బు? మనం అది ఎక్కడుందో కనిపెట్టామంటే మనకు డబ్బు దొరికినట్టే. సరేరా, కింద ఫ్లోర్లో లేదు కాబట్టి పైకి ఎత్తుకుదాం, పదండి. ఇక్కడే ఉంది, జాగ్రత్తగా రండి. లక్కీ, హే లక్కీ, ఒక్కసారి రావా, నీకోటి చూపిస్తా. రవిగాడేరా? వాడు జబర్దస్తులు సిడిగాళ్ళు అంటాడు. ఆడది కనిపిస్తే చొల్లు కార్చుకుంటాడు. అక్కడేమది కూర్చొని రారా లెక్కి కౌగులిచ్చుకో అంటే ఆగుతాడా? వేస్ట్. వాడి గురించి వదిలేసి మనం పని కాని. అదండి.
ఇదేంటి వచ్చిరాగానే సౌండ్స్ వస్తున్నాయి. పక్కింట్లో అనుకుంటా. అయినా అవన్నీ మనకెందుకు, మనకు కావాల్సిన డబ్బు కదా. ఇదేంది ముట్టుకోకుండా కొట్టుకుంటుంది. ఇదొద్దు, వేరే చూద్దాం. ఏంట్రా ఈ సౌండ్లు? కొంప తీసి దయాలున్నాయా? అయినా ఈ కాలంలో దయాలేంటి, మన పని మనం చూసుకుందాం. ఇది కాదు, ఇది ఎత్తుకుదాం. ఎక్కడ పెట్టుంటారు? ఎక్కడ పెట్టుంటారు అబ్బా? ఏంటి ఈ ఇంట్లో డబ్బు ఉందా లేదా ఇంతకీ? ఇందులో ఇంకొకసారి చూద్దాం. అమ్మయ్య, పోయే పోయే లైఫే పోయే పోతే పోనీలే. ఇస్ గాన్ ఇస్ గాన్ ఇస్ గాన్. అరే నా ఫోన్ రా. ఇప్పుడు టిక్ టాక్ ఏంట్రా? అది కరెంట్ పోయాక. ఏంటి లక్కీ, కరెంట్ పోయిందా? ఓకే ఓకే, నేను క్యాండిల్ తీసుకొని వస్తాను, నువ్వు అక్కడే ఉండు. అరే భాన్ కూడా అక్కడ పైకి వెళ్ళాడు రా. అది డబ్బులు వెతకడానికి. కరెంట్ కూడా పోయింది. ఏంటాడు పరిస్థితి? ఈ టైంలో కరెంటు పోయింది ఏంటి? వామ్మో, అక్క, మామూలుగా మనం ఒంటరిగా ఉచ్చబడడానికి భయపడతాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అయ్య బాబోయ్, ఒరే మెల్లగా నావనికి రారా. మళ్ళీ ఏమైందిరా బాను? ఒరే ఆ దయ్యం మనల్ని వదిలేట్లేదురా. డార్లింగ్, నువ్వు నాకంత ఎందుకు దూరంగా ఉంటున్నావు? నాపై కోపమా? అరే నువ్వు భయపడ్డాను భయపెట్టకరా, నీకు దండం పెడతా. అది అప్పుడు చూసిన పుట్టదేరా. సరే, అది గుడ్డమ్మాయి అనుకుందాం. ఎవ్వరూ మాట్లాడకుండా దానంతకు అది ఎంతసేపు మాట్లాడుతుందిరా? అది నిజమేరా. దానికి మాటలు మాత్రం వినపడుతున్నాయంటే అది దయ్యమైనా అయి ఉండాలి, లేకపోతే దయ్యాలతో అయినా మాట్లాడుతుండాలి. నువ్వు చెప్తా ఉంటే నాకు నిజం అనిపిస్తుందిరా. ఒరే ఒక్కసారి నువ్వు వెళ్తాను కాల్ చూడరా. ఏంటి నేనా? నీకు దండం పెడతా, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. అమ్మ ఈడమ్మ తెలివి. ఓ పని చెయ్యి, మన ఇద్దరం కలిసి చూద్దాం. సరే, నువ్వు 1 2 3 ఇద్దరం కలిసి చూద్దాం.
రెడీరా మామా? ఓకే, 1 2. లక్కీ, నువ్వు ఇక్కడే కూర్చునుండు, నేను కాఫీ పెట్టుకొని వస్తా. ఒరే, నువ్వు భయపడి నన్ను భయపెట్టకురా. నాలా కనీసం ధైర్యంగానే ఉండరా. బతకాలని ఆశనే కొంచెం ఉంటుంది. నీ అబ్బా, ఎవడరా చెయ్యేమంది? అసలే భయపడి చస్తుండే. మరీ అంత దారుణంగా రా. అసలు ఏం జరుగుతుంది? ఈ ఇల్లు పెద్ద దయ్యాల కొంపలో ఉన్నట్టుంది. నువ్వు అదృష్టవంతుడురా. ఎందుకు? దయ్యం ఎదురొచ్చినందుక? కాదురా, దెయ్యాలు కామపిశాసులంట మనుషులపై మోజు పడుతుంటాయి. నీపై మోజు తీర్చుకుంటదేమో. కాపురం పెట్టేసి. దయ్యాలతో కాపురం ఏంట్రా? అసలే అది గుడ్డి దయ్యం. అన్ని ఉన్న అమ్మాయిల దగ్గరికి పోవడమే ఎక్కువ. మళ్ళీ ఇదొకట. అబ్బా, నీకు కావాలనుకుంటే కళ్ళున్నాయి లేవో కూడా చూస్తావా? అయితే దానికి కళ్ళుండి రమ్మంటే వెళ్ళిపోతావా? రేయ్, ప్రపంచంలో ఎవడైనా ఇలాంటి టైంలో అలాంటి విషయం గురించి డిస్కస్ చేస్తారా? అది దయ్యంతో. ఛీ! ఈ భూమి మీద ఎలా బతుకుతావురా? నీతో ఉంటే నేను చచ్చేలా ఉన్నా. నేను వెళ్ళిపోతా. ఎక్కడికరా జంప్ అయ్యేది? స్టోర్ రూమ్కి వెళ్తా. అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది. ఈ బెడ్ సోఫాలు అక్కడ ఉండవు కాబట్టి అది అక్కడికి రాదు. ఒకవేళ అక్కడికే వస్తే? నీ అంత తింగరోని కాదు. దాని గురించి నాకు బాగా తెలుసు. గెస్ట్ చేయగలను. ఆడిది గుడ్డేం కాదు, గెస్ చేస్తాడు. దురదృష్టం నెత్తి మీద కూర్చుంటే గుడ్డు కూడా ఈగలు రాలిపోతాయంట. ఏడంతా ఆఫ్టర్ ఆల్. నా వెనకాల ఎందుకు వచ్చావు? రోజుకి నీ రొమాన్స్కి హద్దులు లేకుండా పోతుంది. నేను కాఫీ పట్టుకొచ్చేసరికి నువ్వు హాల్లోనే కూర్చో, ఓకేనా? లేదనుకో రూపాయి కూడా దొరకలేదేంట్రా? నాకు అదే అర్థం కావడం లేదే. రే రే, అదిగో 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 బీరువారా. అబ్బా, ఛాన్స్ కొట్టేశామే. ఇంకెందుకు ఆలస్యం? పద కానిద్దాం. సరే పద వెళ్దాం. నీకేమన్నా వినిపించిందా? సరే వెళ్దాం. రే, నీకేమన్నా వినపడిందరా? లేదే. మరి ఎందుకురా ఆగావు? నువ్వు ఆగావని నేను ఆగా, అంతే. అంతేనా?
నాకు కూడా ఏ సౌండ్ వినబడలా. నీకు ఎంత ధైర్యం ఉందని టెస్ట్ చేశానంతే. పద. చెప్పదా నాకేం తెలుసే. సరే ముందు మీరు ఓపించేద్దాం పద. పద. ఏంట్రా ఇద్దరు ఫోన్లు ఒక్కసారి స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. ఏమో నాకేం తెలుసే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? దోచుకోవడానికి లైట్ తో పనేముందే. అయినా మనకిదేమైనా కొత్తగానా? ముందు బీరువా ఓపెన్ చెయ్యి. ఏంటి దోచుకునేది? బీరువా ఓపెన్ చేయాలంటే తాళాలు ఉండాలి కదా. కొత్తగా కీస్ ఏంటి? నువ్వు పిన్నిస్తో ఓపెన్ చేస్తావు కదా. రే బాబు, పిన్నీసి చీకట్లో ఏ బొక్కలోకి వెళ్తుందో ఎవరికి తెలుసురా. అందుకే నాకు లైట్స్ కావాలి. అయితే నేను కిందికి తీసుకొస్తా, నువ్వు ఇక్కడే ఉండు. రే ఏంటే తొందరగా రారా, నాకు భయం వేస్తుంది. అవునా? ఆడవాళ్ళకి ఎక్కువ ధైర్యం అంటుంటావు కదా. ఆడేంటి మగేంటి పరిస్థితిని బట్టి ఎవడైనా పోయాల్సిందేరా. ఇక్కడే ఉండు, ఫాస్ట్ గానే వస్తా. ఆ సౌండ్ హర్షగడిలో ఉంది. ఏమై ఉంటుంది? బీరువా ఇక్కడే ఉండాలి. ఏమైపోయింది? అక్కడ ఉండాల్సిన బీరువా ఇక్కడికి ఎలా వచ్చింది? బాను, ఒరే ఒరే బాను, బాను, ఒరే బాను, బాను. అనవసరంగా ఇక్కడ చిరుక్కున్నాను. వచ్చింది 5 మంది. ఎవడెక్కడున్నారో అర్థం కావటం లేదు. బయటికి వెళ్దామంటే పుట్టిది మనిషి ఉదయం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఈ అమ్మ ఇలా కాదు, ఎలాగైనా సరే బయటికి వెళ్ళాలి. ప్రాణాలు పోయినా సరే ఈ కబోర్డ్లో నుంచి ఈ కబోర్డ్లోనే ఉండిపోవాలి. తెల్లవారే వరకు ఇక్కడ ఉండాలి. ఏది ఏమైనా సరే ఉదయం దొరికిపోయినా పర్వాలేదు. కావాలంటే జైలుకి పోవటానికైనా రెడీ. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఉదయం దాకా ఏం చేయాలి? ఈ టెన్షన్ తట్టుకోవాలంటే ఓ టిక్ టాక్ అన్నా చెయ్యాలి. ఓ అమ్మో, సౌండ్ వచ్చిందంటే ఆ దయ్యాన్ని నేనే కెలికినట్టు ఉంటుంది. దానికి వినపడకుండా సౌండ్ బంద్ చేసి టిక్ టాక్ చేద్దాం.
ఇదంతా నా భ్రమ అనుకుంటా. ఇదంతా నా భ్రమ. ఇదేంటి బయట నుంచి సౌండ్ అవుతుంది? ఏంట్రా ఏమనుకున్నాను కదరా నీ అబ్బా నువ్వా హడలిపోయాను కదరా. ఆ శివగాడిలాగా నువ్వు కూడా వెనక నుంచి చేయేస్తావేంట్రా? తడిసిపోతుంది ఇక్కడ. ఏ రే నీ యాక్టింగ్ ఆపరా. నువ్వు భయపడుతున్నావా? పైన మల్లిక ఉచ్చ పూసుకుంటుంది. నీకు ఇంకా ఏ ఎఫెక్ట్ తగలేదనుకుంటా. ఒక్కసారి తగిలితే తోల తీరిపోతుంది. అవునా? అయినా ఆ శివగాడు రవిగాడు సాయిగడు ఇక్కడ ఏమో ఎవడో తెలుసు. ఆ శివగాడేమో ఆ బొడ్డదాన్ని చూసి ఏ మూలకు జంప్ అయ్యాడు ఏమో. జంప్ అవడం ఏంట్రా? మనం వచ్చిన పని మర్చిపోయారా ఏంటి? లక్కీ కాఫీ రెడీ. ఛీ, అదిగో నా రంకు మొగుడు వస్తున్నాడు చూడు. అదేంట్రా రవిగాడిని సైడ్ చేసి నువ్వు తగులుకున్నావా? తగులుకున్నాను. వీడికి ఏమర్థమవుతుంది? తగులుకోవడం ఏంట్రా బాబు? దాని మాటలతో భయపడి చంపేస్తుంది. సొల్లు చెప్పకరా. ఆ రవిగాడిని సైడ్ చేసి దాంతో ఎంజాయ్ చేస్తున్నావు కదా? ఎంజాయా? సరే నేను సైడ్ అవుతాను, నువ్వు తగులుకో. వద్దులేరా బాబు. నేను త్వరగా వెళ్ళకపోతే పైన దానికి గుండాగిపోద్ది. నీ తిప్పలేవో నువ్వు పడు, నేను వెళ్తా. ఆగరా. ఏంట్రా? చిన్న హెల్ప్ రా. చెప్పు. ఆ బుడ్డిదాని కాళ్ళు వెనక్కున్నాయో ముందుకున్నాయో ఒకసారి చూసి చెప్పవా? నువ్వే చూడొచ్చుగా. ఆ పని చేసి ఇరుక్కుపోయా. ఒకసారి నువ్వే చూసి చెప్పరా ప్లీజ్ రా. దాని కాలు కనబడట్లేదురా. కాలు కనిపించడం లేదా? మామూలు కాలు వెనుక్కుంటేనే డేంజరు. దీనికి కాలు కూడా లేవా? ఇది పెద్దదేమనుకుంటాను రా. రే అటు చూడు. కాలు డ్రెస్ కవర్ చేసిందా? లక్కీ కాఫీ తీసుకో. ఏంటి నన్ను ఆట పట్టిస్తున్నావా? ఏపా. ఒరే మామ నువ్వు వెళ్ళి తీసుకోరా. నువ్వే పంపే. ప్లీజ్ రా తీసుకోరా. తీసుకోపో ప్లీజ్ రా, ఇది ఒక్కసారే రా. హే లక్కీ నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? లక్కీ నా కాఫీ కన్నా నీ శ్వాసే హాట్గా ఉంది. వామ్మో వీడి చావేదో వీడి చావని నేను సైడ్ అయిపోతా. లక్కీ నీతో చాలా మాట్లాడాలని ఉంది లక్కీ. ఏంటి ఈరోజు నువ్వు నాతో మాట్లాడలేదు? రాత్రి అడిగినది ఇవ్వలేదని కోపమా? ఎందుకు మీ అబ్బాయిలందరూ ఇలానే ఆలోచిస్తారు? నీకోసం నా ప్రాణాలే ఇచ్చేస్తాను. అలాంటి నువ్వు అడిగిన దానికి ఎందుకు ఒప్పుకోను? నీకోటి తెలుసా? ఏ అమ్మాయి అయినా తన కాబోయే వుడ్బీకి ఆశ చూపించి ఏడ్పించాలని అనుకుంటుంది. మన పెళ్ళికి ఇంకా 10 రోజులు టైం ఉంది కదా. నీకొకటి తెలుసా? ఈ 10 రోజులు నిన్ను సరదాగా ఏడ్పించాలని అనుకున్నాను, అంతేకాని నీ మీద ప్రేమ లెక్క కాదు.
నువ్వే చెప్పు. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తావు, మళ్ళీ ఎప్పుడో రాత్రికి వస్తావు. అప్పటి వరకు నాకు ఎంత బోర్ కొడుతుంది. నువ్వే చెప్పు. నేను ఏడవాలన్నా ఆనందపడాలన్నా నీతోనే కదా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? ప్లీజ్ నన్ను క్షమించు, నాతో మాట్లాడు. ఎవరు? పిల్లి అనుకుంటాలకి. నేను పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. నాపై కోపం తగ్గినా తగ్గకపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకంటే నేను నీకు ఈరోజు ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఓకేనా? జస్ట్ 5 minutes. దీని అమ్మ జీవితం, దీని యాక్టింగ్ ఆస్కార్ ఇవ్వచ్చా ఏమో అనుకున్నాను, కానీ పోన్లే, ఇది వచ్చేలోపు మనం జంప్ అయ్యే ఛాన్స్ ఇచ్చింది. ఈ గ్యాప్లో మనం జంప్ అయిపోలే. ఈ శివగాడు ఎక్కడున్నాడు? వీడిని ఎతుకుదాం. లక్కీ, నువ్వు నా వెంటే వస్తున్నావని నాకు తెలుసు. ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందని ఎదురు చూస్తున్నావు కదా. నీకొకటి చెప్పనా? నువ్వు నా నడుంపై చేయి వేయగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఏం కోయకాలం వచ్చింది, నన్ను ఇలా తగులుకున్నావు. బాచి ఆడది కనిపిస్తే ఒంటి మీద చేయి వేయడమేనా? నీకు నీతి జాతి మానం లేదా? ఇదేంటి సడన్ గా ఎలా మారిపోయింది? ఇంకొకసారి ప్రీతి పైన చేయి వేస్తే చంపేస్తా. ఏంటి లక్కీ, ఇప్పుడు కూడా ఏం మాట్లాడవు? నిన్ను ఇప్పుడు వదిలి ఉండలేను. నన్ను ఇప్పుడు కిస్ చేయి. ఆడదే ముందు పెట్టుకోవడం ఏంటి? నీ పిచ్చి తెగలయ్యా. ఇంకేం ఆలోచిస్తున్నా? కిస్ చేయడానికి నీకు ఇబ్బందిగా ఉందా? అయితే ఒక పని చేద్దాం, ఇద్దరం నా బెడ్రూమ్లోకి వెళ్దాం. నీకు ఓకే కదా? పర్ఫార్మెన్స్ అనేది బాగా దీని డబుల్ యాక్షన్ తో నాకు నరకం చూపిస్తుంది. ఇక్కడ నుంచి పారిపోవాలి. ఏంట్రా బెడ్రూమ్ అనగానే నీకు సంబరం వచ్చిందారా? కళ్ళు లేని గుడ్డిది కదా అని కామం తీర్చుకుందాం అనుకుంటున్నావా? కాల్ చేస్తా. సజీవ దహనం తెలుసా? నిన్ను కూడా అలాగే బ్రతికుండగానే కాల్చి దహనం చేస్తా. ఏంటి లక్కీ, ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతలేవు? సర్లే వెళ్దాం పద. ఇలా బుక్ అయిపోయానేట్రా. పది రోజుల్లో మనం పెళ్లి చేసుకోపోతున్నాం కదా. రిస్క్ చేయడం ఇప్పుడు అవసరమా? అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఏదో జరుగుతుందని కాదు, ఇప్పుడు ఆ రిస్క్ అవసరమా అంటే నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి అర్థమవుతుందా? నాకు తెలుసు లక్కీ, నేనేం చెప్పాను నీకు అర్థమైంది. నేనేం చేస్తాను నిన్ను? నువ్వేదో తీసుకురావడానికి వెళ్తున్నావు అని నాకు తెలుసులే.
లక్కీ దొంగ, ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు రావద్దని? అలా దొంగ చాటక చూడకూడదు బంగారం. మర్యాదగా బయటికెళ్ళు. వెళ్ళు వెళ్ళు. నీ పిచ్చి నీ ఎర్రి. మాట్లాడకుండా అలుగుతాడు, కానీ చిలిపి పనులు మాత్రం మాట్లాడే. ఏయ్ దొంగ, నిన్ను బయటికి వెళ్ళమంటే లోపటే దాక్కుని చూస్తున్నావా? నేనా? నువ్వు మారవి. సర్లే పద. అమ్మో, ఈ దయ్యం అనుకున్నా. కాళ్ళు ఉన్నాయి. ఎక్కడికి తీసుకెళ్తోంది ఇది? కొంప తీసి చంపేస్తుందా? ఏమైంది నీకు? చెయ్యి వెనకెందుకు లాగేసుకుంటున్నావు? నువ్వు చాలా పెద్ద దొంగవి. కావాలి అంటావు, ఇస్తానంటే పారిపోతావు. సరే, నీ మైండ్ ఫ్రీ అవ్వడానికి మన ఇద్దరి మధ్యలో జరిగిన ఒక రొమాంటిక్ సిచ్యువేషన్ చెప్పను. నీకు గుర్తుందా? లాస్ట్ వింటర్లో మనం గోవాకి వెళ్ళాం కదా. అప్పుడు నువ్వు నేను బీచ్ రోడ్లో, అబ్బా అసలు ఆ రోజు బీచ్లో నన్ను రేప్ చేసినది నువ్వే కదా? నువ్వే కదా? చెప్పు చెప్పమ్మా నాన్న, నిన్ను వదలనురా. నన్ను చంపినది నువ్వేనని నాకు తెలుసు. అవునా కాదా? చెప్పు చెప్పు. నేనెంత అడుగుతా ఉంటే చెప్పట్లేదు ఎందుకురా? అడుగుతుంది నిన్నేరా రే. నేను కాదు, నిన్ను చూడటం ఇదే ఫస్ట్. నన్ను రేప్ చేసి చంపింది కాక ఈ కళ్ళు లేని ప్రీతిని కూడా చంపాలనుకుంటున్నావారా? రేయ్, నరకం చూపించి చంపేస్తావు కదరా. నీ గురించి నాకు తెలుసురా. ఆ పెయిన్ భరించలేకపోయాను. అలాంటిది పాపం రా, గుడ్డిదిరా, వదిలేయండిరా. నన్ను చంపినట్టు దాన్ని చంపోదురా. చంపేశాడా? నిన్ను చంపేశాడా? ఓ అమ్మో, ఇదెక్కడి కదే. అప్పుడు ఎవడో చంపేస్తే ఇప్పుడు ఎలా బతుకున్నావే? రేయ్, బ్రతిమిలాడుతున్నాను అనుకుంటున్నావరా? నన్ను చంపింది కాక ఇంకా ఎంతమంది ఆడపిల్లలు ఉసురు పోసుకుంటారా? నలిపి చంపేస్తాను నా కొడక్క. నేను అంటాను కాదే, ఇదే ఫస్ట్ టైం నిన్ను చూడటం. నన్ను వదిలేవే. నలిపి చంపేస్తుందంట. నేనేమైనా చెరుగడ ముక్కన నలిపి చంపడానికి?
దీనిలో అపరిచితుడు ఉన్నట్టున్నాడు. ఓ నాయనో, అయ్యో దేవుడా, నన్ను కాపాడు. నీకు నక్కడు. ఓ నేను పోతా. రేయ్, ఎక్కడికి పోతావురా? నేను వెళ్ళిపోతా. నన్ను వదలవే, వదలు. అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లని చెప్పేస్తావా? నాకేం తెలియదక్క, నీ అలాంటి కాదక్క. ఏంటి బంగారం, ఏమైంది? బంగారం, నిన్ను తీసుకుని వెళ్తుంటే ఎందుకు చిల్లాడుకుంటున్నావు? మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే ఇప్పటివరకు దీంట్లో ఉన్న దయ్యమా? మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ ఏదేమొచ్చిందో ఏంటో ఏమో. చాలా ఇష్టం రా. ఏ బంగారం, ఇంకా కళ్ళలేముంటావు, బయటికి వచ్చేసి నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా. అదేంటంటే నీకోసం డిన్నర్ ప్రిపేర్ చేశాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి డిన్నర్ చేయి. డిన్నర్ నీకోసమే ప్రిపేర్ చేశాను. ఓయ్ రా రా రా, నడు నడురా. లక్కీ, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నా లైఫ్లో ఫస్ట్ టైం నీ మాట నా చెవులోకి వినిపించిన రోజు ఇది. ఈ రోజును మర్చిపోయినా నేను మర్చిపోలేను. మొట్టమొదటిసారి నువ్వు నాతో మాట్లాడిన రోజు ఇది. నా కంటికి వెలుగు కనిపించకపోయినా నా మనసుకి మాత్రం వెలుగునిచ్చిన రోజు. లక్కీ, నీకొక విషయం తెలుసా? ఈ అంధత్వంలో నా లైఫ్ అంతా ఒంటరిగా మిగిలిపోతా అనుకున్నాను. కానీ నిన్ను కలిసిన తర్వాత ఆ ఫీల్ పోయింది. లక్కీ, నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏంటి లక్కీ, నేను ఎన్ని మాట్లాడినా నువ్వు ఒక్క మాట మాట్లాడట్లేవు. నాపై ఇంకా కోపం పోలేదా? పర్లేదు. ఓయ్ లక్కీ, నన్ను ప్రేమించేవాడు నాపై అలుకుతుంటే నాకు చాలా బాగుంది. ఏంటి, అప్పుడే అయిపోయిందా? సరే, నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొనిరా. లక్కీ, ఇక్కడే ఉన్నావా? డార్లింగ్, నీ ప్లేట్లో తింటున్నానని ఆశ్చర్యపోతున్నావా? ఏం లేదు లక్కీ, మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, భర్త ప్లేట్లో భార్య తినడం మన సాంప్రదాయమని. సరే, నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో. నీతో ఇంకా చాలా షేర్ చేసుకోవాలి. ఏంట్రా అందరు సైలెంట్ గా ఉన్నారేంటి? సైలెంట్ ఉండకపోతే పాటలు పెట్టుకుంటే ఆన్సర్ చేయమంటావా? నీ అబ్బా, అది కాదురా, మనందరూ ఈ రూమ్ నుంచి బయటపడ్డవలా అని ఆలోచిస్తున్నాను. డోర్ బద్దలు కొడితే తెల్లారిపోద్ది. దాని బదులు ఆ భానుగాడు బయటే ఉన్నాడు కదా, వాడికి మనం ఎలా అయినా ఫోన్ చేస్తే బాగుంటుంది.
ఎవరేం మాట్లాడరేంటి? ఏమంటావే? మంచి ఐడియా చెప్పు. ఒక్క నిమిషం, నేను ఫోన్ చేస్తాను. అబ్బా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. అబ్బా, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. రేయ్ టిక్ టాక్, నీ ఫోన్ ఆన్లోనే ఉందిగా? ఏయ్, నా ఫోన్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది. ఛార్జింగ్ లేకపోయినా నా ఫింగర్లో పవర్ ఉంటుంది. సో దోపి వాడికి ఫోన్ చేసి నాకు ఇవ్వు. ఏం చేసావురా? వాడు ఫోన్ లేకపోతే నన్నేంటి ఎలా చూస్తున్నారు? ముందు ఫోన్ చేసి ఇవ్వు. మాట్లాడుకోవే. హలో రేయ్, నేను మల్లికాన్ రా. ఎక్కడున్నారు? ప్యారడైజ్ హోటల్లో కూర్చొని బిర్యానీ తింటున్నావురా. బిర్యానీ? రేయ్, ఈ రూమ్ లోనే ఉన్నావురా. అందరూ అక్కడేం చేస్తున్నారు? ఇక్కడ దీని రొమాన్స్ స్టోరీస్ లాగా చచ్చిపోతున్నానే. త్వరగా వచ్చేయండి. ఏంటి వచ్చేది? మేమేమన్నా ఇక్కడ సరదాగా కూర్చున్నాం అనుకున్నావా? డోర్ లాక్ అయిపోయి ఇరుక్కుపోయావురా. ఇరుక్కుపోయారా? అవునరా, ఈ రూమ్కి ఆటోమేటిక్ లాక్ ఉన్నట్టుంది. ఆ? మరి ఇప్పుడు ఎలా? కీ ఉంటే గాని ఓపెన్ అవుదురా. మరి ఆ కీ ఎక్కడుంది? నా మొగుడింట్లో ఉంది. వాడెక్కడున్నాడు? రేయ్ రేయ్, నీ అబ్బా, నేను వచ్చానంటే నీకు పగిలిపోద్ది. మూసుకొని నేను చెప్పేది విను. ఆ కీ దాని దగ్గరే ఉండుంటది. ఏదో ఒకటి చేసి ఆ కీ తీసుకురారా. సర్లేవే, నేను ఎదుటి చేస్తాను. ఆ. వచ్చావా లక్కీ? ఆ. నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఇక్కడే కూర్చో, ఛీ. నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. ఆ. ఉమ్. ఆ. ఉమ్. ఎక్కడుంది? ఈ గుడ్డ దగ్గర పెట్టింది. ఉమ్. ఆ? ఆ. ఆ. ఉమ్. ఆ. చేశాను. ఛే. ఆ. ఆ. ఎక్కడ పెట్టింది? ఐడియా. లక్కీ, నీకొక విషయం చెప్తానని చెప్పాను కదా. ఒక్కసారి నీ చేయి లైవ్. ఎక్కడ ఉన్నావు లక్కీ? ఓ, అక్కడ ఉన్నావా? ఇలా వచ్చి కూర్చో. నీతో చాలా షేర్ చేసుకోవాలి లక్కీ. లక్కీ, మన ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నేను ఎలాగో బ్లైండ్, నువ్వేంటి మూగవాడిలా ఉంటావు. నేనే గమ్యానికి చేరలేను. దానికి చేరాలంటే నీ మాటలే నాకు దిక్కు చూసి నీకు చెప్పాలని ఉదయం నుండి వెయిట్ చేస్తున్నా. కానీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకో టెన్షన్గా ఉంది. ఓ గాడ్, వాటర్ పడిపోయింది. సారీ లక్కీ, తుడుచుకొని వస్తాను. ఇక్కడే ఉండు, 1 minute ప్లీజ్. సారీ, ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను.
అమ్మని ఇంతవరకు ఈ ఉద్యోగం పెట్టి తిరుగుతున్నాయి. రండి మెల్లగా. రేయ్ ఇందులో ఉన్నాయంట్రా? ఎస్ దొరికినీరా. యా అబ్బా మన పంట పండిందిరా. ఆహా చూడు చూడు చూడు. అయ్ యా బరే అబ్బా మెల్లగా మెల్లగా రండిరా. ఒరేయ్ ఈ రోజుతో మనమంతా కింగులు అయిపోయావురా. హ్యాపీ హ్యాపీ. ఇంకేం కాదు, ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి, లేకపోతే చుక్కలు అవపడతాయి. చేతికి డబ్బు దొరికిన తర్వాత కూడా ఇంకా ఇంటికి భయపడతారు. ఎవడైనా వస్తే నా కుంభకర్ణుడి బాడీతో గుద్దు గుద్ది చంపేస్తా. అప్పుడెవరో ఎత్తుకెళ్ళినప్పుడు నీ కుంభకర్ణుడు ఏం చేశాడ్రా? మనుషుల్ని అయితే చంపగలం, దెయ్యాన్ని ఎలారా చంపేది? ఒరే మీకు దండం పెడతా, దాని పేరు ఎత్తుకండ్రా. దాని గురించి అయితే ఇక్కడ చెడ్డీలు చచ్చిపోతున్నాయిరా. ప్లీజ్ రా బాబు. నీ అబ్బా నీగోలేంటి రే, నీకు దండం పెడతా. టైం కాని టైంలో అర్థం కాని మాటతో చంపుతున్నావంట్రా. రే ఏంట్రా వాడి బాధ? రే వాడు కూడా నీలాగే ఆ దయ్యాన్ని చూసి ఎక్కడ తడుక్కున్నాడంట. ఛీ, అమ్మ జీవితం. సరే రే నీ కిందికి వెళ్తాను, మీరు ఇలా కాంపిచాసిని తీసుకురంటరా. పిశాచా? అదేరా మళ్ళీ కొద్దిగా దాన్ని తీసుకురండి. వామ్మో, ఆ బుడ్డది ఎక్కడుందో త్వరగా వెళ్ళిపోవాలి. దొంగ, నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా? నో ఛాన్స్. ఈరోజు నాతో పాటు నువ్వు కూడా ఉండాల్సిందే. ఏం పిల్లోడా, తప్పించుకొని పోదాం అనుకుంటున్నావా? దాంతో డిస్కషన్ ఏంట్రా? మల్లిక వద్దే, నా మాట ఎవరితోను? పొద్దుటి నుంచి దీని ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. మల్లిక నేను చెప్పేది విను. ఎవరు మల్లిక మీరందరూ? వద్దే అసలు వదిలే. కాల్చి పడేస్తా. మల్లిక వద్దే వద్దే నేను చెప్పేది విను. మల్లిక ఎవరు? ఇక్కడ ఎవరు ఉన్నారు చెప్పండి. డబ్బే డబ్బు, లైఫ్ అంతా ఇక్కడేం డబ్బు, చేస్తున్నారు? డబ్బే డబ్బు, లైఫ్ అంతా డబ్బే. ఎవరు మీరు? మీకేం కావాలి? మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు చెప్పండి.
సైలెంట్గా ఎందుకుందాం? ఓ డబ్ స్మాచ్ చేద్దామా? రేయ్ నీ మనిద్దరం కలిసి టిక్ టాక్ చేసామనుకో, తర్వాత టిక్ టాక్ చేయడానికి మనం ఉండం. అది మనల్ని స్మాష్ చేసేస్తుంది. సైలెంట్గా ఉండండి. పొరపాటునది మన మాట విని రూమ్లోకి వచ్చిందనుకో, అదేం పీక్ కదరా, అది వస్తే దాని సంగతి నేను చూసుకుంటాగా. రేయ్ నీ వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. ఏం జరుగుతుందిరా? ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? ఆఫ్టర్ ఆల్ ఒక గుడ్డి దాని చేతిలో ఇంత టార్చర్ అనుభవిస్తున్నావా? వాడే అబ్బా, కళ్ళు కనపడకపోయినా మల్లిక చేతిలో ఉన్న గన్ను తీసుకుని మనందరికి ఉచ్చబడలా చేస్తుందిరా. అవునరా, అదే ఇంకొకడైతే క్షణాల్లో అక్కడికక్కడే నరికి చంపేవాడిని. సెకండ్లో డబ్బు దోచుకొని జంప్ అయిపోయేవాళ్ళం. దీనమ్మ గుడ్డిది అంటే గుండెల్లో గుణపం దించుతుందిరా. ఏంట్రా నువ్వేం మాట్లాడవు? ఏంట్రా ఇది మనల్ని మడత పెట్టేస్తుంది. లక్కీ, కింద ఎవరినైనా చూసావా? పదండి పదండి. లక్కీ, ఎక్కడ ఉన్నావు? ఎవరు? దీనమ్మ ఇలా ఇరుక్కుపోయావేంట్రా? అసలు ఈ ఇంట్లో మనుషులు లేరని చెప్పి నా కొడుకు ఎవర్రా? ఇంకెవడు? ఆ టిక్ టాక్ కోడే. చెప్తే ఆ 2 రోజులు ఇంటి చుట్టూ గస్తీ ఈనా కొడుకు లేక. అవునే, వాడు చెప్పేది నిజమే. ఆ 2 రోజులు ఫామ్ హౌస్లో ఎవరూ లేరు. మరి ఆ గుడ్డిది ఎలా వచ్చింది? ఆకాశం నుంచి ఊడిపడిందా? ఆపండ్రా మీ గోల. దురదృష్టం నెత్తి మీద ఉంటే ఎవడికైనా చుక్కలు కనబడాల్సిందే. అబ్బా, ఏం చెప్పావో తల్లి, చేయాల్సిందంతా చేసి. రే బానుగా, అసలే చాలా కాలిపోయి ఉన్నాను. ఇప్పుడు నన్ను కెలకమాక. తొక్కేం కాదు, డబ్బు గిబ్బు ఏముద్దే, సైలెంట్గా జారిపోదామంటే ఏమొద్దు, డబ్బే కావాలని అందరిని రెచ్చగొట్టు. రే, ఇంకోసారి నా గురించి మాట్లాడావనుకో చంపేస్తాను నా కొడకని. చంపుతానంటే మేము ఖాళీగా ఉన్నాం ఇక్కడ. బానుగానందుకే కొడుతున్నావు? రే బాను, నువ్వు ఆపరా. అంతా నీ వల్లేరా. చేసుకుంటావా?
మెరుపు వచ్చిందంటే సెకండ్లో ఉరుమొచ్చింది. ఈ గుడ్డిదారి నుంచి తప్పించుకోవాలంటే ఈ సౌండ్లోనే తప్పించుకోవాలి. డోర్ మూసేయ్.
ఎప్పుడు తిడతాను. పోలీసులు వచ్చారు. ఏరా వగల్లాడి దొంగల్లారా, బ్లైండ్లో యాక్ట్ చేయాలి. లక్కీ పికప్ ద కాల్, లక్కీ పికప్ ద కాల్. ఇంట్లో దొంగలు పెట్టారు. లక్కీ పికప్ ద కాల్. గాడ్ షిట్. లక్కీ ప్లీజ్ లిఫ్ట్ ద కాల్. షిట్. Hello, police station. Okay, I'll manage. Okay. ఏంట్రా ఇప్పుడు ఏమైందని? ఏం ప్రతి, నేను వచ్చేసాగా. ఎందుకు ఇలా చేసావు? ఊరుకోరా. ఒకవేళ నువ్వు రాకపోయి ఉంటే మన జీవితం ఏంటి, మన ఆశలు ఏమైటివి? నువ్వు రేల్ కలిసి బ్రతకదామన్న ఆశ ఇంకేమయ్యేది? నేను చనిపోయినా కూడా నీకు దూరమైన బాధలు, ఆ చావులు కూడా మళ్ళీ నేను చావుని వెతుకోవాలి. నువ్వు లేవని తెలిసిన మరుక్షణమే నాకు తెలియకుండానే నా ఊపిరాగిపోతుంది. I love you so much. I'm very sorry. I love you. I love you so much. I'm sorry. ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగనివ్వను. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండను. I love you.